పోయిన వీడియోలో పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి ఖ్వాజా మొహమ్మద్ ఆసిఫ్ సో ఈయన పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇచ్చిన ఒక నోటీస్, ఒక రిపోర్ట్. సో ఇందులో ఏమిటి, భారత్ 100% మన మీద మిలిటరీ యాక్షన్ తీసుకుంటుంది. మరి ఈయనకి ఈ రిపోర్ట్ ఎలా వచ్చింది, ఏ ఆధారాల మీద ఈయన ఇలాంటి ఒక అనాలిసిస్ చేసి, అంటే ఇతనికి ఒక టీం ఉంటుంది కదా, డిఫెన్స్ మంత్రి కదండి, సో తన నిపుణులను కూర్చోబెట్టి ఏ ఆధారాలతో భారత్ మన మీద ఇలాంటి ఒక మిలిటరీ యాక్షన్ తీసుకోబోతున్నారు, సో దీనిని ఆపడానికి మనము ఏం చెయ్యాలి, ఒకవేళ యుద్ధమే వస్తే మనము వాళ్ళతో యుద్ధము చెయ్యగలమా, సో ఇదంతా వీళ్ళ అనాలిసిస్. సో ఇక్కడ మీకు దీని ఆధారాలు ఎక్కడ అమెరికా వైపు నుంచి వస్తుంది. ఎప్పుడూ కూడా అమెరికా వాడు వరల్డ్ పోలీస్ కదా, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ దేశము ఎవరి మీద ఏం చెయ్యబోతున్నారు, ఇదంతా కీన్గా వాడు గమనించి ఒక రిపోర్ట్ తయారు చేసి వాడు పబ్లిష్ చేస్తాడు. సో ఇవాళ CIA అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సో వీళ్ళు ఒక రిపోర్ట్ అనేది విడుదల చేశారు. అంటే భారత్ పాకిస్తాన్పై తీసుకోబోతున్న మిలిటరీ యాక్షన్ వీళ్ళు ఎలా చెప్తున్నారంటే చూడండి, 1000 గంటల యుద్ధం ఉంటుందండి, 1000 అవర్స్ బేసస్లో వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ 1000 అవర్స్ భారత్ పాకిస్తాన్పై యుద్ధము చేస్తే అంటే ఆల్మోస్ట్ 41 డేస్, ఒక 40 డేస్ అనుకోండి, 40 డేస్ మనము యుద్ధము చేస్తే మనకు అయ్యే ఖర్చు 27,000 కోట్లు. మరి దీనికి భారత్ సిద్ధముగా ఉందా అంటే 100% వీళ్ళు రెడీగా ఉన్నారు. ఢిల్లీలో భారత్ యొక్క వార్ రూమ్, ఇక్కడ మీరు అట్మాస్ఫియర్ని చూసారో అనుకోండి, వీళ్ళు ఏదో ఒకటి పెద్దగా చెయ్యాలి చాలు, ఈ పాకిస్తాన్ వీడి తీవ్రవాదము దీనికి చరమగీతం పాడాలి అని వీళ్ళు తమ వార్ రూమ్లో కూర్చొని ఒక భారీ ప్రణాళిక రచిస్తున్నారు. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఎలా అంటున్నారు అంటే వార్ ఆన్ టెర్రర్. 2001లో మీకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ వద్ద చేసిన వార్ ఆన్ టెర్రర్ 20 ఏళ్ల పాటు యుద్ధం అనేది జరిగింది. తరువాత చూసారు అనుకోండి, అక్టోబర్ 7వ తారీఖు 2023 వార్ ఆన్ టెర్రర్ పార్ట్ 2, ఇజ్రాయెల్ హమాస్పై చేసిన యుద్ధం. ఇక వార్ ఆన్ టెర్రర్ 3 దీనిని చెప్తున్నారు, భారత్ చెయ్యబోతున్న యుద్ధాన్ని వార్ ఆన్ టెర్రర్ పార్ట్ 3 అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. మరి ఇంకా కాల్పులే కదండి, ఇంకా కాల్పులే కదా జరుగుతున్నాయి. అంటే అక్టోబర్ 7వ తారీఖు హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్లోకి వచ్చి ఈ టెర్రర్ అటాక్స్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ఇజ్రాయెల్ వాళ్ళ యాక్షన్, మిలిటరీ యాక్షన్ గాజాపై వాళ్ళు ఇన్వేడ్ చేయడం ఎప్పుడు జరిగింది, అక్టోబర్ 27వ తారీఖు. అంటే మీకు దగ్గర 26 రోజుల పాటు ఇజ్రాయెల్ వాళ్ళు ఒక భారీ ప్రణాళికను, అంటే ఇదేదో వెళ్ళాము వాళ్ళతో గొడవ పడ్డాము యుద్ధము చేశాము వాళ్ళని ఎలిమినేట్ చేసాము కాదండి, యావత్ గాజాని ఎలాగ మనము మన కంట్రోల్లోకి పెట్టుకోవడము, నెక్స్ట్ 10 ఇయర్స్ ఇది ఎలా జరగబోతుంది, ఇంత ఆలోచిస్తారు. అంటే హమాస్ వాళ్ళ టనల్స్ ఉంటాయి, ఈ టనల్స్ను డెస్ట్రాయ్ చెయ్యాలి, వెంటనే హిజబుల్లా వాళ్ళు మన మీద దాడులు చేస్తారు, హిజబుల్లాను మనము న్యూట్రలైజ్ చెయ్యాలి. ఇదంతా అయిన తరువాత గాజా అనబడే ప్రాంతాన్ని మనము మన కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి, ఎన్నేళ్ల పాటు ఇది ఉండాలి, మరి ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మనల్ని నిందిస్తారు కదా, యునైటెడ్ నేషన్స్ వాళ్ళు మనపై తిరగబడతారు కదా, ఇవన్నీ ఆలోచించుకొని ఒక పర్ఫెక్ట్ స్కెచ్ రెడీ చేసుకొని అప్పుడు బెంజమిన్ నెతన్యాహు హమాస్పై యుద్ధము అని ప్రకటించారు. ఆల్మోస్ట్ మీకు 20 డేస్ పట్టిందండి. సో అలా భారత్ పరిస్థితి వార్ ఆన్ టెర్రర్ పార్ట్ 3. సో దీంట్లో మీరు చూసారనుకోండి, CIA వాళ్ళు ఏం చెప్తున్నారంటే 40 రోజుల పాటు ఈ యుద్ధము జరగవచ్చు, దీనికి భారత్కు అయ్యే ఖర్చు 27,000 కోట్లు. ప్రిపేర్ అయిన వాళ్ళు ఏం చెయ్యబోతున్నారు అంటే దీనిని 3 రకాలుగా చూస్తున్నారండి. ఒకటి LOC వద్ద, ఆల్రెడీ మీరు గమనించారో లేదో, LOC అగ్రిమెంట్, సిమ్లా అగ్రిమెంట్ రద్దు అయిన తరువాత మనము చేసిన ఫస్ట్ పని అక్కడ ఉండే యునైటెడ్ నేషన్స్ ప్రతినిధులు, మీరు ఆ నెహ్రూ మాటలు విని LOC లైన్ పెట్టి అక్కడ ఒక ఆఫీస్ పెట్టుకొని మేము మా మిగిలిన కాశ్మీర్ని పొందడానికి మీరు అడ్డంగా కూర్చొని ఉన్నారు.
మీరు అడ్డంగా ఒక ఆఫీస్ పెట్టుకొని ఉన్నారు. ఇవాళ ఎల్ఓసి లేదు, సిమ్లా అగ్రిమెంట్ లేదు, ఇమీడియట్గా మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఇక ఇది మా ఇష్టం. ఎల్ఓసి లేదు అన్నప్పుడు పిఓకేలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో మాకు బాగా తెలుసు, మేము వెళతాము. యునైటెడ్ నేషన్స్ ప్రతినిధులారా, ముందు మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి, ఇక్కడ మీరు ఉండాల్సిన అవసరమే లేదని ఫస్ట్ మనం క్లియర్గా వాళ్ళకి చెప్పాం. అంటే వీళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి. నెక్స్ట్ 5 ఫ్యాక్టర్స్ అంటే భారత్ పాకిస్తాన్ మీద ఈ మిలిటరీ యాక్షన్ తీసుకోబోతుంది అనడానికి సూచనలు ఏమిటి? ఫస్ట్ మనం మాట్లాడిన యుఎన్ రిప్రజెంటేటివ్స్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ సిఐఏ వాడు ఇచ్చిన రిపోర్ట్, మనము ఏం చేయబోతున్నామో అమెరికాలో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు చెప్తున్నారు నేను భారత్తోనే ఉన్నాను. తరువాత తులసి గాబార్డ్ ఆవిడ కూడా ఈ తీవ్రవాదాన్ని అణిచివెయ్యాలి, అది మీరే చెయ్యగలరు. అంటే ప్రపంచములో ఎక్కడ తీవ్రవాదం అన్నా మూలాలు పాకిస్తాన్లోనే కదండి ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళను అణిచివేయండి, నా సపోర్ట్ పూర్తిగా ఉంది తులసి గాబార్డ్ గారు అంటున్నారు. అలాగే వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ ఆయన కూడా, ఆఖరికి కాష్ పటేల్ కూడా పదండి మా వైపు నుంచి ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వాలో మేము ఇస్తాము, వీళ్ళను లేకుండా చెయ్యండి, మీకు ఏ సపోర్ట్ కావాలన్నా అమెరికా వైపు నుంచి ఉంటుంది. ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు ఇలాంటి ఒక పని చేస్తున్నారండి. మీకు అనిపిస్తుంది ఎందుకంటే అమెరికా వాడికి అంతలాంటి ప్రేమ, సడన్గా భారత్ మీద ఇంత అభిమానము ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది అంటే డొనాల్డ్ ట్రంప్ యొక్క తీరు. ఇతను ఒక వ్యాపారి అండి, బిజినెస్ యాటిట్యూడ్ ఉండే వ్యక్తి. సో ఇతను ఒసామా బిన్ లాడెన్ వ్యవహారం చూశాడు. 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ను అనవసరంగా అమెరికా వాళ్ళు అప్పనంగా తీసుకువెళ్ళి పాకిస్తాన్ ఆర్మీ చేతిలో పెట్టారు. సో వాళ్ళ జనరల్స్ ఎంత పంచుకోవాలో పంచుకున్నారు. అంటే పాకిస్తాన్ సైనికులను బలిపశువు చేసి వీళ్ళు తమ పొట్ట అనేది నింపుకున్నారు. మేము ఒసామా బిన్ లాడెన్ని పట్టుకుంటాము, వెతుకుతున్నాము, ఇన్ని మాట్లాడారు. ఆఖరికి వాడు పాకిస్తాన్లోనే దాక్కునున్నాడు. వీళ్ళ ఈ మిలిటరీ, పాకిస్తాన్ మిలిటరీ యొక్క రక్షణ వలయములోనే వాడు ఉన్నాడు. ఇది డొనాల్డ్ ట్రంప్ గారు తట్టుకోలేకపోయాడు. ఇంతలాంటి మోసము, నమ్మక ద్రోహము చేసి నువ్వు ఇంత ప్రశాంతంగా, అంటే పాకిస్తాన్ని ఆర్మీయే పరిపాలిస్తుంది, సర్వశక్తులు మాదిని మాకే చెప్తే నేను నిన్ను విడిచిపెడతానా? నీ దేశాన్నే లేకుండా చేస్తాను. లేదండి అలా కుదరదంటే 20 బిలియన్ అమెరికన్ డాలర్స్ని వెనక్కి ఇవ్వు. యుక్రెయిన్కి ఇదే కండిషనే, చైనాకు అలాంటి కండిషనే, ఆఖరికి పాకిస్తాన్కి కూడా మర్యాదగా మా డబ్బులు తిరిగి ఉంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ భారత్కి పూర్తిగా సపోర్టుగా నిలబడి ఆ పాకిస్తాన్ అనబడే దేశాన్ని లేకుండా చెయ్యాలని చెప్పి మీకు అమెరికా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా సిఐఏ రిపోర్టు వస్తుందండి. అంటే మీకు పాకిస్తాన్ మీద అమెరికా వాడు ఈ రకంగా పగ తీర్చుకుంటున్నాడా, భారత్ని ఒక అస్త్రములాగా వాడు వాడుతున్నాడా అంటే మీకు అందరి కామన్ గోల్ ఏమిటండి? పుతిన్ గారు కూడా ఇదే మాట్లాడుతున్నారు. మాస్కోలో జరిగిన తీవ్రవాద దాడుల యొక్క మూలాలు పాకిస్తాన్లోనే ఉంది, మర్యాదగా వాళ్ళని మాకు అప్పజెప్పండి. అంటే తీవ్రవాదమే మన యొక్క ప్రాథమిక శత్రువు. వాళ్ళని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్, ఈ దేశము ఉండగా ఈ గ్లోబులో మీకు తీవ్రవాదాన్ని మీరు నిర్మూలించలేరు, ఎలిమినేట్ చెయ్యలేరు. ఈ పని ఇవాళ మేము అందరము కలిసి భారత్కి అప్పజెప్పాము, ఫుల్ పవర్స్ ఇచ్చాము. ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము పదే పదే కలగజేసుకునే వాళ్ళము. ఇవాళ నో, టోటల్ గ్రీన్ సిగ్నల్. మీరు మీ వార్ రూమ్లో ఎలాంటి ఒక ప్రణాళికను రచిస్తున్నారో మేము పూర్తిగా మీకు సపోర్ట్గా ఉన్నాము అని అమెరికా, రష్యా, వెస్టర్న్ దేశాలు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు. టర్కీ వాడైతే చేతులు ఎత్తేసాడు, మేము పాకిస్తాన్కి ఎటువంటి ఆయుధాలు ఇవ్వలేదు, మమ్మల్ని నమ్మండి అని టర్కీ వాడు కూడా భారత్కి ఒక రిక్వెస్ట్ పంపించాడు. ఈ పరిస్థితిలో భారత్ యొక్క వార్ రూమ్ చాలా యాక్టివ్గా ఉంది. వీళ్ళు పాకిస్తాన్పై ఎలాంటి మిలిటరీ యాక్షన్ తీసుకోబోతున్నారు, 48 అవర్స్ అని మళ్ళీ కూడా ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. మరి ఏం జరగబోతుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.